అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏంది మరి సంగతి? కాయా పండా? ఎవరు గెలుస్తారట? నేనేమన్నా శిల్కనారా జాతకం చెప్పేటందుకు? ఆహా, స్టార్ క్యాంపెయినర్ కదా, ఓటర్ నాడి తెలిసిందానివి. ఏమన్నా లీక్ ఉన్నదా అని? పెద్ద పెద్ద సర్వేలు తలకిందులు చేస్తారు మన ఓటర్లు. నేనేం చెప్తాలా నాడి? మొత్తానికి మున్సిపల్ యుద్ధం గిట్లా ముగిసిందంటో. ఎలక్షన్ కూడా మొదలు పెట్టిన కాంచి షురువు చేస్తే ఇంకా జరసేపటికి ఓటేస్తారు అనేదాకా నడిచిందిరా కొట్లాట. అదేంది, నిన్ననే ప్రచారం ముడిచింది కదా. కానీ లీడర్లు అంటేనే ఆశాజీవులు గారా. ఏ అంత సగం సగం చెప్పక గాని పాపురా గరుసుకుందాం. 3 పంచాయతీలు 6 కోట్లాటలన్నట్టుగా మున్సిపల్ ఓట్లు ముగిసినాయి. పొద్దుగాలనే పరీక్షలు రాసే పిల్లల లెక్క పార్టీల లీడర్లు ముద్దుగా తయారయ్యి పోలింగ్ కేంద్రాల కాడ నిలుచున్నారు. ఇక ఓటర్లు నిమ్మలంగా తీరుబాటు చేసుకుని ఓటకు వినియోగించుకున్నారు. కొత్తగా ఓటకు వచ్చిన కాంచి మూలకున్న ముసలు కూడా కదిలిర్రు. ఇగో వైరాల గీ జేజమ్మకు 100 ఏళ్ళట ఓటేస్తాందుకు వచ్చింది. మీరు ఇక పాపం కాలు రెక్కలు లేనోళ్ళు, చేతగానోళ్ళు, అదే దివ్యాంగులు కూడా వచ్చి వాళ్ళ ఓటక్కును వాడి రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేసిర్రు. కొన్ని చోట్ల మంచిగానే వాళ్ళకి ఏర్పాటు చేసిర్రు గాని కొన్ని జాగాలు అలా వీల్ చైర్లు లేక లొల్లి లొల్లి వేసిర్రు. ఇక మంత్రులు, ముఖ్యమంత్రి, నేతలు ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళ ఓటకును వినియోగించుకున్నారు. దింపుడు గల్లంగాడ ఆశ లెక్క మొన్నటిదాకా చేసిన ప్రచారం జాలలేదో మరి ఆఖరి నిమిషంలో ఓటర్ల మనసు మార్చుకుంటారని భయపడ్డారో గాని పోలింగ్ కేంద్రాల కాడ కూడా బతంలాడే పని పెట్టుకున్నారు. అత్యట్ల ప్రలోభ పెడతారని కారు కాంగ్రెస్ బీజేపీ నడమ పంచాయతీ లేసింది కొన్ని జాగాలల్లా. వరంగల్ పోలింగ్ కేంద్రం కాడ ఏకంగా పైసలు ఇసిరేసి పోయిర్రట. మొన్నటిదాకా వంచిర్రో లేదో మరి ఇక్కడ ఆశ చూపుదామని వచ్చిర్రో గాని సందుగాక పోయే వరకు ఇసిరేసి పోయిర్రట. ఓ ఇట్లా ఎప్పుకుంటా పోతే మున్సిపల్ ఓట్లల్లా చిత్ర విచిత్రాలతోటి ఓటింగ్ ఓడిపించిర్రు. కొన్ని జాగలల్లా ప్రశాంతంగానే సాగిన వాతావరణం కొన్ని చోట్ల క్యాడర్ హంగామా, కాకిల లాఠీ దెబ్బలతోటి కంట్రోల్ చేయవలసి వచ్చింది. ఒక సిఐ నీ సిఐ అతను అది ఒక గుర్తుండీ అరే ఒక బాధ్యత గల సిఐ, ఒక క్యాండర్, ఒక సిఐ సభకు నమస్కారం. సభకు నమస్కారం అంటున్నావా, సభకో నమస్కారం అంటున్నావా? అది ఇప్పుడే ఎందుకంటాంరా, ముందు ఉంటది. ఇయాలనే కదా ఏపీల సమావేశాలు మొదలైంది. అయినా 2 చేతులు కలిస్తేనే చప్పట్లన్నట్టు సభల ప్రతిపక్ష పార్టీ ఉంటేనగా రమజా. అదే చెప్తున్నా, రేపటికెళ్ళి కథ వేరే ఉంటదని. అంటే పంకపాటి నేతలు సభకు హాజరు పడ్డరా? చూడు నువ్వే. మొన్నటిదాకా సభకు రాన్రి అని అక్కడ మాట్లాడుకుందామని పాలకపక్షం ప్రతిపక్షానికి సవాలేస్తే సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఫ్యాన్ పార్టీల్లో ఫస్ట్ రోజు అసెంబ్లీ సమావేశాలకు జగనన్నతో సహా అందరు కండువాలు వేసుకుని హాజరు పడ్డారు. ఇక సభ అన్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉంటది కదా, సార్ మొదలు పెట్టిండో లేదో జర్రసేపటికే వాకౌట్ చేశారు ప్రతిపక్ష నేతలు. My government has followed a calibrated path from revival towards ascendance. Immediately after assuming office, an interim finance plan was placed to stabilize governance and address urgent obligations. సభలోపట లొల్లి పెడతారనుకుంటే బయటకు వచ్చి రచ్చ వేసిర్రు. మరి ఇక ఇయాలనే షురువు కాబట్టి హాజరేసుకొని వేయర్రా. రేపటికెళ్ళి సభల శాంతం కూర్చొని కొట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి. రద్దు చేయాలి.
నీకు లంచ్ ఏం తీసుకురమ్మన్నా ఏం తీసుకొచ్చినావు? ఏం తెమ్మన్నావు? ఏదైనా పచ్చడదేరా అని అన్నావు, అందుకే మామిడికాయ తొక్కు తెచ్చినా. నేను ఫ్రెష్ గా నూరిన రోటి పచ్చడి తెమ్మంటే నువ్వు అలకటి పని ఏడాది పచ్చడి పట్టుకొని వస్తావా? సరేతి, ఇప్పుడు పోయినాక నూరి రేపు తెస్తా. ఏంది ఇయ్యాల నూరిన పచ్చడి రేపు తినాలనా? ఛీ, పాస్కూరలు నాకు పెడదామని అనుకుంటున్నావా? అదే హోటళ్ల పొంట అయితే 2-3 రోజులు పెట్టినా తింటారు, ఇంట్లో ఏడలేని వంకలు పెడతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోతున్నాయి. హోటళ్ల పొంటి లొట్టలేసుకుంటా తినే తిండి చూస్తావా ఓసారి? ఎవరైనా కూరగాయలు అల్లం ఎల్లిగడ్డలు నెల రోజులకో 10 రోజులకో సరిపడ స్టాక్ పెట్టుకుంటారు, కానీ చికెన్ మటన్ వండిన కూరలు కూడా నిల్వ పెట్టుడేందయ్యా? చికెన్ కు బూజు కూడా వచ్చినట్టున్నది. ఎవరు చూడకుంటే కడిగి అదే వండి పెడతారన్నట్టు గుంటూరులో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల మీద వరుస పెట్టి అధికారులు తనిఖీలు పెట్టిండ్రు. ఇక బేకరీలల్లా అడ్డమైన రంగులు వాడుతున్నారట. వంటగది చూస్తేనైతే ఆయిల్ తయారు చేసిన కంపెనీ కంటే అధ్వానం ఉన్నాయి. ఇక పాత సామాన్లకు కొత్త రంగులేసినట్టు ఎప్పటియో వంటకాలు వేడి చేసి ఎప్పుడో తెచ్చిన చికెన్ మటన్ కూరలు అండి పెట్టి జనం పానాల మీదకి తెస్తున్నారన్నట్టు. ఇక గిట్లాంటి ఎన్ని వార్తలు చూసినా వీళ్ళు మారారు, తినేటోళ్ళు మారారు. ఫ్రూట్స్ తో సహా చూపెట్టినా కూడా మానలేకపోతున్నాం అంటే ఇక బయట బూకర తిండికి జనం ఎట్లా అలవాటైనరో చూడుండ్రి. రోజు హోటల్లో తింటే 6 వద్దుల సంసారం 3 వద్దులే అంటారు, కానీ ఆరోగ్యం కూడా గంతంత మాత్రమే. పాములంటే ఎవరికైనా భయం ఎగారా? అవి కండ్ల మూట కనిపిస్తే వణుకేయిగా. భయానికే మీనింగ్ తెలవని బ్లడ్ రా నీదా? కాదు, స్నేక్ క్యాచర్లది. దీనికి అంతా ఎలివేషన్ అవసరమా? అయితే ఎలివేషన్ ఇచ్చి చెప్పే ఊరు ముచ్చట ఒకటి ఉంది, వింటవా? విని తట్టుకోగలవా? ఫస్ట్ చెప్పు. పాములకు పట్టం గట్టి నిత్యం పూజలు చేసే ఊరది. తాత ముత్తాతలు గీసిన లక్ష్మణ రేఖ దాటని ఆచారం అది. అబ్బో, ఇదేదో ఫ్యాంటసీ సినిమా స్టోరీ లెక్కన ఉంది గారా. అది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలున్న ఆదివాసి పల్లెటూరి గాథ. పద చూద్దాం. పాములు బుస్సుమనంగానే ఇక్కడికెంచి తుస్సుమని జారుకుంటాం కదా నుల్లా, మరది అసలుకే విషపురుగాయే. దానికి కోపం వచ్చిందంటే ఇంకేమన్నున్నదేగా. అందుకే పాములకు దూరం ఉంటారు అందరూ. కానీ గీళ్లు మాత్రం గట్ల కాదు. పాములను ఇంటి మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తారు, దేవుని కంటే ఎక్కువ పూజిస్తారు. తరాల నుంచి వచ్చిన ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందరి ఇళ్లల్లో దేవుని పోటువోలు విగ్రహాలు కనిపిస్తుంటాయి, కానీ గీళ్ళిళ్లలో మాత్రం పాముల పుట్టలే దర్శనమిస్తుంటాయి. ఇగో చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నాయో పాముల పుట్టలు. అల్లూరు జిల్లా పెదబయలు మండలం కౌరుపల్లి ఊరోళ్లు గిల్లందరూ. ఇక్కడ ఎవల్ని గదిలించినా గదే ముచ్చట. ఇంట్లో పుట్టిన పుట్టల్నే దేవుడు కొలువై ఉంటాడు. పాములే దేవతల రూపంలో తిరుగుతుంటాయి. పాములే ఆపదల నుంచి రక్షించి మమ్మల్ని కంటికి రెప్పలెక్క కాపాడుకుంటాయని అందుకే ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేక పూజలు చేస్తారట. వీళ్ళింట్లున్న పుట్టలు జయంగా ఊరు పేరే పుట్టపల్లిగా మారిపోయిందంటే చూడుండ్రి పాముల్ని ఎంత ఆరాధిస్తున్నారో. ఇక నియమ నిష్టలతోటి పూజలు చేసుడే కాదు, అసత్యం ఆడరట, నాన్ వెజ్ తినరట, మద్యం జోలికి అస్సలే పోరట. ఇక తాగుడుకు బానిసైనోళ్ళు కూడా నాగదేవతను మొక్కుకుంటే మంచిగా మారిపోతున్నారట. అందుకే నైతిక విలువలతోని ఎట్లా బతకాలనో మా పెద్దోళ్ళు చెప్పిన మాటల్ని మా ముందు తరానికి నూరిపోస్తున్నాం. పాముల్ని పూజిస్తే మంచి జరుగుద్దనే కేవలం నమ్మకమే కాదు, మా జీవన విధానంలా ఒక భాగం. అందుకే తరాలు మారినా మా ఆచార సాంప్రదాయాలు మారయ్యి అని అంటున్నారు. ఈ లోకంలా విలువైనదేందిరా? ఇంకేముంటది? ప్రాణం, ఆరోగ్యం అయ్యుంటే అన్ని ఉన్నట్టే. అవునా? అయితే మనకు ప్రాణం ఉంది, ఆరోగ్యం ఉంది. నాకు టక్కున 1 కోటి రూపాయలు కావాలి, లగ్జరీ ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలనంటే వస్తాయా? ఏమోరా, పుస్తకాలలో గట్లనే రాస్తారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే తేగలమని చెప్తుంటారు గారా. ఆ కొటేషన్లు రాసేతందుకు, చదివేతందుకు, ఈనేతందుకు మాత్రమే. ఫాలో అయ్యేటోళ్ళు ఎందరు? ఇంతకు ఇప్పుడేమంటావు? ప్రాణాలకు విలువ లేదంటవా? చూడు, గీ తమ్ముని బాధ చూస్తే దేనికి విలువ ఉందో నీకే తెలుస్తది. మాది మేడుకుంటూరు మండలం, గుంటూరు జిల్లా, కొర్రపాడు గ్రామం అండి. మా సోటు కొలవట్లేదు అమ్మారావు గారు. గత సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇవాళ పోయి అమ్మారావు గారిని కలిస్తే మా వల్ల కాదు, గత 2 గంటల నుంచి అక్కడే ఉన్నాను, మా వల్ల కాదు, మేము కొలవలేము, అదే ఉంటేనేమో వచ్చారుగా కొలిచారుగా, కొలవకుండా పోయి కొలిచారని చెప్తున్నారు. మేము ఇక్కడ నుంచి దూకేస్తాను, దీనికి కారణం అమ్మారావు గారేనండి. ఆ రెక్కలు పట్టుకోకపోతే ఎక్కడికి ఎగిరిపోతాయో తెలియదు. ఆ భూములను కాపాడుకోవాలంటే పానాలు సైతం అడ్డం పెట్టాలి. అవు గదే చేస్తున్నాడన్నట్టు. అదేనులా ఏ మాత్రం ఏ మరపాటుకున్నా మన భూమికి రెక్కలే కాదు, కాళ్ళు చేతులు కూడా వస్తాయి. వేరేటోళ్ళ పాసు పుస్తకాలకు పోతది. ఇక ఇప్పుడు ఆ సెల్ టవర్ మీద నిలబడ్డ రాజు పరిస్థితి కూడా గదే. గుంటూరు జిల్లా మేడికొండూరులా నా భూమి కొలతలేని సారని చెప్పులు కాదు, అరికాళ్ళు అరిగేటట్టు తిరిగిండట తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ. అయినా పని చేస్తలేరట. మా వల్ల కాదు అని అన్నారట.
అంతే ఇక నాకు న్యాయం జరగకపోతే ఈ టవర్ మీదకెళ్లి దునుకుతా, నా భూమి లెక్క తేలాల్సిందే అని మొండి పట్టుబట్టిండు. ఈ రోజుల్లో భూమి పంచాయతీలంటే పద్మవ్యూహం అసొంటి చిక్కులుంటాయి. అందులో ఉన్న చిక్కులేందో ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు గాని ఇక ఇంతలా పోలీసు అయితే వచ్చిండ్రిగా పిలగాన్ని దించే పనిలో పడ్డారు. అబ్బా నువ్వు గాలి మోటార్ ఎక్కినవారా? నాకైతే చిన్నప్పటికెళ్ళి ఎక్కాలని మస్తు ఆశ తెలుసా. నాకెందుకో తొందరలో మనం ఎక్కుతాం అనిపిస్తుంది. ఎట్లరా? నాకు తెలియకుంటే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసినావా? మళ్ళీ నన్ను టికెట్ పైసలు అయితే అడగద్దు సుమా. ఏ టికెట్ లేదు, పైసలు లేవు, ఫ్రీగా ఎక్కే అవకాశం వస్తా చూడు. అగ్గో గట్లెట్లా? విమానం డిపోలకు తీసుకుపోయి ఎక్కిస్తుందా ఏంది? వాళ్ళు రానియరుగా. అంత కర్మ మనకేంద్రా, గాలి మోటరే మనల్ని ఎత్తుకుంటూ వస్తది. ఎట్లా? అగో గట్లా. ఆటోల కన్నా అధ్వానం తయారైనాయి కదా గాలి మోటార్లు. జరుగురు జరుగురు, హెలికాప్టర్ వస్తుంటే అడ్డం వస్తారైంది జనాలు. అమ్మయ్య, మొత్తానికి ల్యాండ్ అయింది. పాపం జనాలకు మాత్రం ఏం తెలుసు, ఇట్లున్నట్టుండి నింగి నుంచి వాళ్ళ ఊర్లో గాలి మోటార్ వచ్చి పడుతుందని ఎవరన్నా ఊహిస్తారా? అందుకే పాపం అర్థం కాక అటు ఇటు ఆగమాగం తిరుగుతున్నారు. నిజమేనుల్లా, ఆ హెలికాప్టర్ అనుకోని దిగింది కాదు, అనుకోని పరిస్థితుల వల్ల దింపవలసి వచ్చింది. అగో అదేమన్నా బస్సు ఆటో నా నడుమ ఏడబడతాడు ఆపతందుకని అనుకుంటున్నారా? ఇప్పుడు విమానం కూడా వీటితోటి సమానమే. ముంబై నుంచి సూరత్ పోతుంటే నడుమ ప్రాబ్లం వచ్చిందట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత జాగా చూసుకొని ఇక్కడ ఆపిర్రు. అందులో కూర్చున్న వాళ్ళంతా పైలంగా ఉన్నారు. పైలట్ ముందు జాగ్రత్తతోటి పెను ప్రమాదం అయితే దప్పిందట గాని జనమే పరేషాన్ అయ్యర్రు. ఇవల్ల ఎలటి దిల్దార్ వార్తలు మల్ల చెదిల్దార్ వార్తల్లా మల్ల కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.